ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లల్లో డయాబెటిస్ రావడానికి కారణాలు. ఇప్పుడు భారీ కాయలుగా ఉన్న బాలబాలికలు యవ్వన దశలో డయాబెటిస్కి గురయ్యే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మన దేశం అనారోగ్య దేశమవుతుంది. యువత అనారోగ్యంతో ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి బాల్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం భారతదేశంలో గణాంకాల ప్రకారం 1,40,00,000 మందికి పైగానే చిన్నారులు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఆరోగ్యంతో హుషారుగా వ్యవహరిస్తూ చక్కని రూపం గల పిల్లల్ని చూస్తే ముద్దొస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు బొద్దుగా కనిపిస్తారు. అలాంటి పిల్లల్ని చూసి తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటారు. అయితే బొద్దుగా ఉండడానికి, భారీ కాయం అనిపించుకోవడానికి మధ్యనున్న తేడా తల్లిదండ్రులకు తెలియదు. వయస్సు, ఎత్తు పరిగణలోకి తీసుకుని ఇంత బరువు ఉండాలని ఒక పట్టిక వైద్య బృందం తయారు చేసింది. ఆ పరిమితిని దాటి ఉంటే ఓవర్ వెయిట్ అంటారు. అలా కాకుండా అధికంగా కొవ్వు మాత్రమే పెరిగిపోయి శరీర రూపం వికారంగా తయారైన వారిని భారీ కాయులు అంటారు. బొద్దుగా ఉండడానికి, బోదరవొళ్లు రావడానికి ఉన్న తేడా ఇది. తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు తక్కువగా, క్యాలరీలు అధికంగా ఉన్నప్పుడు, శారీరక శ్రమ లేనప్పుడు శరీరంలోకి అదనంగా చేరిన క్యాలరీలు కొవ్వుగా పొట్ట దగ్గర ముందుగా పేరుకుంటాయి. క్రమంగా శరీరమంతా వ్యాప్తి చెంది భారీకాయంగా మారుతుంది. ప్రస్తుతం చిన్నారుల్లో కనిపిస్తున్న ఇబ్బంది ఇదే. భారీ కాయపు పిల్లల్లో తక్షణం కనిపించే ఇబ్బందులు కొన్నైతే దీర్ఘకాలంలో తలెత్తే ఇబ్బందులు మరికొన్ని. చిన్నతనంలోనే భారీ కాయం వచ్చింది అంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాల్యదశలోనే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే దుస్థితి వస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంది. ఈ దశలో రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండి డయాబెటిక్కి గురయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇంకా కీళ్ల ఇబ్బందులు, సరిగా నిద్రలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. గుండె జబ్బులు, డయాబెటిస్, పక్షవాతం బాల్యంలో భారీ కాయంలో ఉన్నవారు పెద్దయిన తర్వాత సన్నబడే అవకాశం బాగా తక్కువ. యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత కూడా భారీ కాయం నిలిచి ఉండే గుండె జబ్బులు, డయాబెటిస్, పక్షవాతం, ఎముకల బలహీనత లాంటివి వస్తాయి. భారీ కాయం వలన అనేక ఇతర రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు పరిశోధకులు. కాబట్టి జాగ్రత్త వహించాలి.